అండి, అస్సలం వాలేకుం. ఈరోజు వచ్చేసి నేను చికెన్ ఫ్రై అంటే చికెన్ పకోడా అని చెప్పొచ్చు చేస్తున్నానండి. రాండి ఇది ఏ విధంగా నా స్టైల్లో చేస్తున్నాను, నేను ఇప్పుడు తిన్నాటికి చేసుకుంటున్నాను. చూడండి ఎలా ఉందో. వచ్చేయండి చికెన్ ఫ్రై. దీనికి ఏమేమి కావాలని ఆల్రెడీ ఫస్ట్ నేను మసాలా అన్నీ వేసేసానండి. దీనికి ఏమేమి మసాలాలు అనేది మనం కారం అంటే కారం వేసుకొని తినొచ్చు. నేను గ్లౌజ్ వేసుకుని, ఎందుకంటే ఈ చలికాలంకి నాకు మొత్తం బ్లడ్ వచ్చేస్తుంది చేతులకి. నా వల్ల కాటలేదు, ఎందుకంటే ఇక్కడ అన్నీ మనం సబ్బులతో అవి వేసి మొత్తం కడుగుతాం, అన్నీ క్లీన్ చేస్తాం కాబట్టి యాసిడ్లు అన్నీ చేస్తూ ఉంటాం ఇక్కడ వరకులు. దానివల్ల ఏంటంటే కొంచెం మొత్తం బ్లడ్ క్రాస్ అయ్యి మొత్తం ఈ ఏళ్ళు మొత్తం ఇలా అయిపోతున్నాయి. అందువల్ల అది మళ్ళీ కారం తగిలి ఇంకా నొప్పి ఎక్కువ అవుతుంది. అందువల్ల వేసేసాయి ఈరోజు. ఒకసారి వేస్తా ఒకసారి అయినా, కానీ హీట్ అంటే వేడి ఆయిల్కి అస్సలు క్లోజ్ వేసుకోకుండా, ఎందుకంటే ప్లాస్టిక్ కాబట్టి. ఇది కూడా మీకు ఒక సజెషన్ లాగా చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు మసాలాలన్నీ నేను నైటే మొత్తం కలిపి పెట్టేశాను. ఎందుకంటే ఒక్క నైట్ కానీ మనం మసాలాలు పెట్టి చికెన్కి అప్లై చేసి పెడితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడంటే దీనికి కార్న్ఫ్లోరు కొంచెం యాడ్ చేస్తున్నాను. కార్న్ఫ్లోరు మనం పుదీనా కొత్తిమీర ఉంటే అవి వేసి మొత్తం దానికి మిక్స్ చేసి ఇంకా ఫ్రై చేసేద్దాం. రండి ఎలా ఫ్రై చేస్తాను నేను. ఇది కలుపుకునేదాకా కొంచెం ఆయిల్ వేస్తాం. ఆయిల్ కొంచెం హీట్ అవుతుంది. మనం ఆయిల్ హీట్ అయితే కొంచెం అవి కార్న్ఫ్లోర్ వేసి మళ్ళీ కలిపేస్తాం. కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. మైదా వేసుకోవచ్చు కానీ మైదా వేయకూడదు. అంటే మైదా వేస్తే అవి మెత్తగా అయిపోతాయి. చాలామందికి తెలియదండి, కొంతమంది మైదా వేస్తారు కానీ మైదా వేయకూడదు. ఇది కార్న్ఫ్లోర్ వేసేదంటే కొంచెం క్రిస్పీగా ఉంటుందండి. అందువల్ల దీంట్లో ఎగ్ కూడా వేస్తున్నానండి. మీ ఇష్టం, ఎగ్ నచ్చలేని వాళ్ళు కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిపోయింది చూసేయండి. ఇప్పుడు వేసేసాను, కలిపేసాను. చూసేయండి ఎలా కలిపాను, కనిపిస్తుంది కదా. ఇప్పుడు వేసేస్తాం. రండి. మీకు ఎంతమందికి ఇష్టం ఇది చికెన్ పకోడా అని? మన ఇండియాలో చికెన్ పకోడా అంటాము. ఎమ్మి 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 అండి. నాకైతే చికెన్ అంటే చాలా ఇష్టం అండి. ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను చెప్తున్నాను, చికెన్ అంటే భలే ఇష్టంగా తింటాను నేను. ఇది పుదీనా కొత్తిమీర వేయలేదండి, ఎందుకంటే అది కొంచెం వాటర్గా ఉంది. మళ్ళీ వేసి ఎక్కువ వాటర్ అయిపోద్దని వేయలేదు. అది డీప్ ఫ్రిడ్జ్లో ఉంది, చెప్పాను కదా నేను స్టోరేజ్ చేసి పెడతానండి. అందువల్ల ఏంటంటే వేయలేదు. అదే దాంతోనే ఎగ్తోనే అవి కార్న్ఫ్లోర్ పౌడర్తోనే అడ్జస్ట్ చేసేసాను. ఎందుకంటే అవి కానీ మళ్ళీ వేసానుకో ఆ వాటర్కి మళ్ళీ కొంచెం ఎక్కువగా వాటర్ అయిపోద్ది. అందువల్ల వేయలేదు. అది మళ్ళీ పైన కొంచెం గార్నిష్ అది డెకరేషన్ చేస్తాం కదా, అప్పుడు వేద్దాం. ఇది మొత్తం ఇక్కడ ఉడుకుతా ఉంది. నేను వచ్చేసి గ్రీన్ టీ చేసుకుంటున్నాను. కానీ మీకు తెలుసు కదా, నాకు గ్రీన్ టీ అంటే ఈ టీ అంటే నేను చాలా బాగా తాగుతాను. అందువల్ల దాన్ని టీ కూడా నేను కలిసి తాగేస్తాను. నేను ఉదయం లేగానే వాటర్ తాగేసాను, వేడి వాటర్ తాగేసా. ఇప్పుడు ఏంటంటే కొంచెం వర్క్ చేసేసాను. వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు గ్రీన్ టీ చేసుకుని తాగుతాం. ఇవి కొంచెం మొత్తం ఫుల్గా పెట్టకూడదండి. ఏం చెప్తారో అది మంట ఫుల్గా పెట్టకూడదు. ఎందుకంటే
మంట ఏంటంటే స్లోగానే పెట్టి కానీ కాలిస్తే అది మొత్తం నాకు చాలా లోపల కూడా బాగా ఉడుకుతుందండి. అందువల్ల నేను స్లోగా పెట్టి కాలుస్తున్నాను. దీనిలో కారం కూడా వేసాను, ఎందుకంటే ఇది నా కోసం కాబట్టి నేను కారం కూడా వేసుకున్నానండి. మా మేడం వాళ్ళు తినరు కాబట్టి నేను కారం వేయను వాళ్ళకి. నా కోసం అయితే కారం వేసుకుని తింటాను. ఈరోజు చికెన్ ఫ్రైలో నేను కారం వేసాను. వావ్, ఎమ్మిగా నాకు అది ఉడకతా ఉంటేనే నాకు ఎప్పుడు తినాలా అనిపిస్తుంది నాకైతే. ఇందాక నుంచి అది పైన లైట్ సెట్ కాలేదు, ఇప్పుడు భలే సెట్ అయింది కదా. ఎందుకంటే అవి లైట్కి ఏ పొయ్యి కూడా ఉంటాయి పైన లైట్లు అనేది. అంటే కొంచెం పోయింది ఇది. మొన్న క్లీన్ చేశాను, నిన్నే క్లీన్ చేశాను. దానివల్ల ఏంటంటే అది లైట్లు పోయా అనుకున్నాను. కానీ ఇప్పుడు కొంచెం నొక్కి అది కొంచెం ఎలాగో సెట్ అయిపోయింది. మీకోసమే, నా వీడియో కోసమే. ఎందుకంటే లైట్ ఉంటే కొంచెం క్లియర్గా బాగా కనిపిస్తుంది కదా, అందువల్ల. చూసేయండి ఎలా ఉందో. వావ్ వావ్, ఎన్ని తొందర కానీ తొందర ఉడక బాగా తొందరగా వేస్తుంది. నేను చిన్న ముక్కలు పోయాల్సిందే, కానీ ఏంటంటే ఇక్కడ అలవాటు అయిపోయి వీళ్ళకి ఒక్క కోడిలో 8 ముక్కలు అలా చేస్తాము, కట్ చేస్తాము. అలాగేంటంటే అలాగే నాకు అలవాటు అయిపోయింది. పెద్దది కట్ చేసేయండి, చూసారా, పెద్దదే కట్ చేసేసాను కదా. అయిపోయింది, రెడీ అయిపోయింది. అన్నీ పెద్ద కట్ చేసేసాను. చిన్న ముక్కలకైతే బాగుండేది. ఏదో చెప్తారు కదా, అలవాట్లో పొరపాటు అంటాం కదా, అలాగా అలవాట్లో పొరపాటు ఏంటంటే అలా పెద్దవి వచ్చేసాయి. యమ్మీ 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 యమ్మీ, వావ్ వావ్. వచ్చేయండి అందరూ. ఎవరికి కావాలి చికెన్ పకోడా ఎవరికి కావాలి? రెడీ అయిపోయింది. చెప్పండి తిండిపోటు మిస్బా అని చెప్పండి. చెప్తారు కదా తిండిపోటు మిస్బా అని, చెప్పేయండి. ఎలా ఉందో చూసేయండి. వావ్ 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 వావ్. రాండి తినేద్దాం. లెగ్ పీస్ ఇలా పట్టుకొని తింటా ఉంటే ఉంటుంది. అబ్బో. రండి. నాకు కాలిపోతుంది. నాకు తినాలని ఉంది కానీ కాలిపోతుంది. కాలిపోతుంది. లెగ్ పీస్ పెద్ద ముక్కలు చేసేసా, కానీ కొంచెం కట్ చేయాల్సింది, చిన్న కట్ చేయాల్సింది. అలాగే కట్ చేసేసా. చిన్న అయితే మళ్ళీ చిన్నగా ఉంటాయి, ఇలాగైతే తినచ్చు. ఎలా ఉంది? బాగుందా? ప్లీజ్ అండి కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇవ్వండి కొంచెం. కానీ ఛానల్ కానీ ఫుల్ అయిపోయింది, నాది జాయిన్ అయిపోయింది, మెంబర్షిప్ కూడా మొత్తం ఉన్నాయి. కొంచెం నా ఛానల్ చూడండి, మీరు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. రండి, మీకోసమే ఈ సంతోషం సమయంలో ఇది చేశానండి. రండి, తినేస్తూ కానీ ఎలా ఉంది చూసేయండి. వావ్, సూపర్ కదా. తిండిపోతు మిస్బా అని పెట్టండి కామెంట్ నాకు. నేను ఎలా తింటున్నావు ఏంటని నాకు అదే కదా మీరు చెప్తారు, తిండిపోతు మిస్బా అనేది. వచ్చేయండి.